తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. టీశాట్ టీవీ ఛానల్ ద్వారా గ్రూప్ 1 పేపర్ 5 సంబంధించిన పూర్తి సమాచారం అందిస్తున్నాం. ఇదొక్కటే కాదు, గ్రూప్ 1 మెయిన్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు మన యొక్క టీవీ ఛానల్ ద్వారా మీకు లైవ్లో అందిస్తున్నాం. ఈరోజు మనము డేటా ఇంటర్ప్రిటేషన్ పేపర్ 5 గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 5లో ఉండే డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి మనం తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో అసలు డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి, ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు, దాని గురించి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు డేటా ఇంటర్ప్రిటేషన్ గురించి మనం ప్రశ్నలు చూద్దాం. ముందుగా డేటా అంటే ఏమిటి, వాట్ ఈస్ డేటా, డేటా అంటే ఏమిటి, సమాచారము అంటే ఏమిటి, డేటా గురించి తెలుసుకుందాం. సో చూడండి, డేటా అంటే సమాచారంతో పాటు కొన్ని నెంబర్లు ఉంటేనే డేటా అవుతుంది. సమాచారంతో పాటు నెంబర్లు ఉండాలి. కేవలం సమాచారం అనేది డేటా కాదు, కేవలం నెంబర్లు మాత్రమే డేటా కాదు. ఉదాహరణకి హైదరాబాద్లో ఎన్నో కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఆ కోచింగ్ సెంటర్లో ఎంతోమంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు అనేది డేటా కాదు. ఉదాహరణకి ఒక చిన్న పట్టణంలో ఎక్స్ అనే పట్టణంలో 6 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఈ 6 ఇన్స్టిట్యూట్లలో దాదాపు 6,500 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు అనేది డేటా అవుతుంది. అంటే కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, చాలామంది శిక్షణ తీసుకుంటున్నారు అనేది డేటా కాదు. కొన్ని అంటే దాని యొక్క మీనింగ్ ఎంత, కొన్ని అంటే ఏదైనా ఒక పర్టికులర్ నెంబర్ని సూచిస్తుందా? నో. కొన్ని అనేది ఏ నెంబర్ని సూచించడం లేదు. ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది అనే వర్డ్ ఏదైనా ఒక నెంబర్ని సూచిస్తుందా? అలాని చూపించడం లేదు. కాబట్టి ఎక్కడైతే క్లారిటీ లేదో అది డేటా కాదు. సో ఉదాహరణకి చూడండి, ఇప్పుడు నేను ఒక నెంబర్ రాస్తున్నాను 246. నేను ఇప్పుడు ఒక 246 అనే ఒక నెంబర్ రాశాను బోర్డు మీద. మీరందరూ ఈ నెంబర్ని చూస్తున్నారు. 246 చెప్పాను, వదిలేశాను. ఇప్పుడు మీ మైండ్లో ఒక డౌట్ ఉంటుంది, ఏంటి 246 అంటే క్లాస్కి వచ్చి ఒక నెంబరు బోర్డు మీద రాసి, టీచర్ ఒక బోర్డు మీద నెంబర్ రాసి బయటికి వెళ్ళిపోయారనుకోండి. ఆ నెంబర్ గురించి అందరూ విద్యార్థులు ఆలోచిస్తుంటారు, నెంబర్ గురించి ఏమాత్రం చెప్పలేదు. సో దానికి ఉన్న మీనింగ్ ఏంటి మనందరికీ తెలుసు, మనం క్లియర్గా చూడగలుగుతున్నాము. బోర్డు మీద ఒక నెంబర్ ఉంది, 246 అనే నెంబర్ ఉంది. దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే అర్థం కావడం లేదు. టీచరు కొంత టైం తర్వాత లోపలికి వచ్చి ఆ 246 పక్కన విద్యార్థులు అని రాశారు. 246 పక్కన విద్యార్థులు అని రాశారు, మళ్ళీ వెళ్ళిపోయారు. ఏంటి 246 మంది విద్యార్థులు ఏం చేశారు? సో ఇక్కడ కొంతవరకు మాత్రమే మనకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఓన్లీ 246 రాస్తే మనకు మీనింగ్ అర్థం కాలేదు. దాని పక్కన విద్యార్థులు అన్నారు. సో ఏంటి 246 మంది విద్యార్థులు ఏం చేశారు, ఎక్కడ వారు, ఏ కాలేజీ వాళ్ళు, ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది, ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు కూడా మన మైండ్లో ఎన్నో క్వశ్చన్లు కనబడుతున్నాయి, ఎన్నో ప్రశ్నలు కనబడుతున్నాయి. సో విద్యార్థులు తర్వాత చివరికి వచ్చి నెక్స్ట్ ఉన్నారు అని రాశారు. 246 మంది విద్యార్థులు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు? మళ్ళీ మరొక క్వశ్చన్ వస్తుంది. 246 మంది విద్యార్థులు ఎక్కడ ఉన్నారు? క్లారిటీ అనేది లేదు. అంటే మన మైండ్లో కొన్ని వర్డ్స్ పెరుగుతున్న కొద్దీ కొంత ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు కనబడుతుంది, కానీ డౌట్లు మాత్రం తగ్గడం లేదు. ఫస్ట్ ఓన్లీ 246 రాశారు, దాని మీనింగ్ మనకు తెలియదు, అదొక నెంబర్ మాత్రమే తెలుసు, దేనికోసం రాసారో తెలియదు. 246 మంది విద్యార్థులు అన్నారు, 240 మంది స్టూడెంట్స్ ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు తెలియదు. తర్వాత ఉన్నారు అని రాశారు. ఇప్పుడు కొత్త డౌట్ వస్తుంది, ఎక్కడ ఉన్నారు అంటే దానికన్నా ముందు సెమినార్ హాల్లో అని రాశారు. సెమినార్ హాల్లో 246 మంది విద్యార్థులు ఉన్నారు అని రాశారనుకోండి. అప్పుడు ఒక హాల్లో ఉన్నారు, ఏ సెమినార్ హాల్లో, ఎప్పటి సెమినార్ హాల్లో, ఇంకా మనకు డౌట్ వస్తుంది. సో తర్వాత చివరికి వచ్చేసి నిన్న నేను తీసుకున్న ప్రోగ్రాంలో సెమినార్ హాల్లో 246 మంది విద్యార్థులు ఉన్నారు అంటే అప్పుడు మనకు పూర్తిగా క్లారిటీ వస్తుంది. అంటే అప్పుడు అలా పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నదాన్ని మాత్రమే మనం డేటా అంటాము.
దాన్ని మాత్రమే డేటా అంటాము. అంతేగాని అసంపూర్తంగా ఉండి దానికి పూర్తిగా క్లారిటీ లేనప్పుడు దాన్ని డేటా అనే అవకాశం లేదు. ఈ డేటాని మనము రెండు రకాలుగా వర్గీకరించుకోవచ్చు. మొదటిది ఏంటిది అంటే ఈ డేటాని మనం తెలుగులో సమాచారం అంటాము. దీన్ని మనం రెండు రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఫస్ట్ది ప్రైమరీ డేటా, సెకండ్ది ఏంటి చెప్పండి, సెకండరీ డేటా. దీన్ని మనం తెలుగులో ప్రాథమిక సమాచారము లేదా తెలుగు సెకండ్ దాన్ని గౌణ సమాచారము అంటాము. ప్రాథమిక సమాచారము లేదా గౌణ సమాచారం. ముందుగా మనము ప్రైమరీ డేటా గురించి చూద్దాం. ప్రైమరీ డేటా అంటే ఏంటి, ప్రాథమిక సమాచారము అంటే ఏంటి అంటే అసలు ప్రాథమిక సమాచారం అంటే ఏమిటి, గౌణ సమాచారం అంటే ఏమిటి, ఆ రెండింటి మధ్యలో ఉన్న వ్యత్యాసాలు ఏంటి, వీటి గురించి మనం చూద్దాం. అదేవిధంగా ఇందులో ఏది నమ్మదగింది కాదు అనే అంశాలు మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఉదాహరణకి మీరు అంటే ఇప్పుడు ఈ క్లాస్ ఎవరైతే వింటున్నారో వారు మా విలేజ్కి వచ్చి లేదా మీ విలేజ్లోనే మీరు మీ విలేజ్కి వెళ్ళి మీ విలేజ్లో ఉన్న పాపులేషన్ డీటెయిల్స్ మొత్తం కనుక్కున్నారు. మీ గ్రామం యొక్క జనాభా ఎంత, మీ గ్రామంలో ఉన్న మేల్ పాపులేషన్, ఫిమేల్ పాపులేషన్, లిటరసీ రేట్ అక్షరాస్యత రేటు ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఎంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు కలెక్ట్ చేశారు. ఓన్గా మీరు స్వతహాగా మీరు ఒంటరిగా ఒక్కరే వెళ్ళి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీరు కలెక్ట్ చేసినట్లయితే ఆ డేటాని ప్రైమరీ డేటా అంటాం. ఎవరికి ప్రైమరీ డేటా? నాకు ప్రైమరీ డేటా అవుతుందా? నో, ఇది కేవలం మీకు మాత్రమే ప్రైమరీ డేటా అవుతుంది. మీకు అంటే ఏంటి, ఆ సమాచారాన్ని ఎవరైతే సేకరిస్తున్నారో వారికి మాత్రమే ప్రైమరీ డేటా అవుతుంది. వారికి మినహా ఇంకా ఎవరికి కూడా ప్రైమరీ డేటా కాదు. సో ఈ సమాచారాన్ని ఒక వ్యక్తి సేకరించవచ్చు, లేదా కొంతమంది మిత్రులు కలిసి సేకరించవచ్చు, ఒక టీమ్ ఆఫ్ ది మెంబర్స్ కొంతమంది సమూహం కలిపి సేకరించవచ్చు, ఒక సంస్థ సేకరించవచ్చు, ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక సొసైటీ కానీ, అదేవిధంగా ఒక ఇండస్ట్రీ కానీ, లేదా ఒక కంట్రీ కానీ ఎవరైనా సేకరించవచ్చు. సో వాట్ ఈజ్ ద ప్రైమరీ డేటా? ఇఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కలెక్టెడ్ బై ఏ పర్సన్ ఆర్ ఏ ఇన్స్టిట్యూట్ ఆర్ ఏ ఆర్గనైజేషన్ ఈజ్ నోన్ యాజ్ ప్రైమరీ డేటా ఫర్ సేమ్ పర్సన్ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఆర్గనైజేషన్. ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ, ఒక ఇన్స్టిట్యూట్ కానీ ఎవరైతే సేకరిస్తున్నారో వారికి మాత్రమే అది ప్రైమరీ డేటా అవుతుంది. ఇప్పుడే చెప్పాను, మీరు మీ విలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు, అప్పుడు అది ప్రైమరీ డేటా ఎవరికి అవుతుంది? మీకు మాత్రమే అవుతుంది. ఉదాహరణకి మీరు మా విలేజ్కి వచ్చి మా విలేజ్ యొక్క డేటా మీరు గ్యాదర్ చేశారు, మొత్తం కలెక్ట్ చేశారు, అప్పుడు అది మీకు ప్రైమరీ డేటా అవుతుంది. మరి నాకు ప్రైమరీ డేటా కాదు. మీరు వెళ్ళి గ్యాదర్ చేసినప్పుడు మా విలేజ్ చేశారా, మీ విలేజా, లేకుంటే ఏ ఏరియా అయినా కావచ్చు, ఎక్కడ ప్రయత్నించినా ఎక్కడ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినా కూడా ప్లేస్ అనేది ఇంపార్టెంట్ కాదు, పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవరైతే కలెక్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారో వారికి మాత్రమే ప్రైమరీ డేటా అవుతుంది. ఉదాహరణకి మీరు కలెక్ట్ చేసి మీకు ప్రైమరీ డేటా. అదేవిధంగా మనకు ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ అయిన తర్వాత సోషో ఎకనామిక్ అవుట్లుక్ అని సోషో ఎకనామిక్ అవుట్లుక్ ఆఫ్ తెలంగాణ ఒక బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అవుట్లుక్ బుక్ వస్తుంది, అది మన రాష్ట్ర ప్రభుత్వం పబ్లిష్ చేస్తుంది. ఆ బుక్ అనేది ఎవరు తయారు చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యక్తి? నో, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సీనియర్ ప్రభుత్వ అధికారులు కలిసి ఆ పుస్తకాన్ని తయారు చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్, అందులోని ఇన్ఫర్మేషన్ని వారు స్వతహాగా సేకరించి ఆ పుస్తకంలో పబ్లిష్ చేస్తూ ఉన్నారు. అందులో ఏమేమి ఉంటుంది? మన రాష్ట్రం యొక్క లేటెస్ట్ బడ్జెట్ ఉంటుంది, దానితో పాటు
తెలంగాణ రాష్ట్రం సంబంధించిన పూర్తి సమాచారం అందులో ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వ పథకాలు, తెలంగాణ ప్రభుత్వ పాలసీస్, అదేవిధంగా రాష్ట్రంలో ఉండే పూర్తి ఇన్ఫర్మేషన్ నదుల గురించి కానీ, పరిశ్రమల గురించి కానీ, అగ్రికల్చర్ గురించి కానీ, కళల గురించి, ఇంపార్టెంట్ ప్లేసెస్ గురించి, లేటెస్ట్ బడ్జెట్ గురించి, ఫండ్స్ అలొకేషన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఆ పుస్తకంలో ఉంటుంది. సో అది ఎవరు తయారు చేశారు? రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసింది, అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల చేత. కాబట్టి ఆ పుస్తకాన్ని మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే అది ప్రైమరీ డేటా అవుతుంది, ఇంకా ఎవరికి కూడా అది ప్రైమరీ డేటా కాదు. దెన్ నెక్స్ట్ వన్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మన భారతదేశము ఈ జనాభా లెక్కల సేకరణ చేస్తుంది, సెన్సెక్స్. ఈ జనాభా లెక్కల సేకరణ ఎవరు చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ మన యొక్క ఇండియన్ సెన్సెస్ని మన భారతదేశానికి ప్రైమరీ డేటా అంట. ఇండియా ఎలా చేస్తుంది అంటే, ఇండియా చేసింది అంటే అర్థం ఏంటిది? ఇండియా అని ఒక వ్యక్తి కాదు, అందులో ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు, కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల సహకారంతో ఇది పూర్తిగా గ్యాదర్ చేస్తుంది. కాబట్టి ఆ ఇండియన్ సెన్సెస్ని మనము ప్రైమరీ డేటా అంటాం. ఎవరికి ప్రైమరీ డేటా? మన ఇండియాకి మాత్రమే ప్రైమరీ డేటా అవుతుంది. సో ప్రైమరీ డేటా అంటే ఏంటిది? ఎవరైతే ఇన్ఫర్మేషన్ సేకరించారో సేకరించిన వ్యక్తికి లేదా సంస్థకి మాత్రమే అది ప్రైమరీ డేటా అవుతుంది. ఉదాహరణకి ఏంటి చెప్పాను మీకు? భారతదేశ జనాభా వివరాలు అది మన దేశం సేకరిస్తుంది. కాబట్టి మన ఇండియాకి మాత్రమే ప్రైమరీ డేటా అవుతుంది. దెన్ నెక్స్ట్ వన్ సెకండరీ డేటా అంటే ఏంది? తెలుగులో గౌణ సమాచారము అంటాము. సెకండరీ డేటా అంటే ఏంటి? తెలుగులో దీన్ని మనము గౌణ సమాచారము అంటాము. గౌణ సమాచారం అంటే ఏంటి అంటే, ఈ గౌణ సమాచారం అన్నప్పుడు ఈ సమాచారం ఇంకెవరో సేకరించేది కాదు. ప్రతి ప్రైమరీ డేటా సెకండరీ డేటా అవుతుంది. అంటే ఉదాహరణకి మీరు ఒక ఇన్ఫర్మేషన్, ఒక ఏరియాకి సంబంధించి కొంత డేటా మీరు సేకరించారు. హైదరాబాద్లో అశోక్ నగర్లో ఉన్న కోచింగ్ సెంటర్ల వివరాలు అని మీరు సేకరించారు అనుకోండి. హైదరాబాద్లో అశోక్ నగర్లో ఎన్ని కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, ఆయా కోచింగ్ సెంటర్లో విద్యార్థుల సంఖ్య ఎంత ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు గ్యాదర్ చేశారు. అప్పుడు ఆ డేటా అనేది మీకు ప్రైమరీ డేటా అవుతుంది. మీకు మాత్రమే ప్రైమరీ డేటా. సేమ్ అదే డేటా మీకు తప్ప మిగిలిన అందరికీ కూడా సెకండరీ డేటా అవుతుంది. అంటే ఏంటి సెకండరీ డేటా? ప్రతి ప్రాథమిక సమాచారము సేకరించిన వ్యక్తికి మినహా మిగిలిన వారికి అందరికీ కూడా సెకండరీ డేటా అవుతుంది. ఏంటి? ప్రతి ప్రాథమిక సమాచారం అంటే ప్రైమరీ డేటా అందరికీ కూడా సేకరించిన వ్యక్తికి మినహా మిగిలిన వారి అందరికీ అది సెకండరీ డేటా అవుతుంది. ఉదాహరణకి మన యొక్క ఇండియన్ సెన్సెస్ మనం తీసుకున్నట్లయితే మన ఇండియా ఆ జనాభా లెక్కలను సేకరిస్తుంది. కాబట్టి మన ఇండియాకి అది ప్రైమరీ డేటా అవుతుంది. దెన్ సేమ్ అదే డేటాని మన దేశము యుఎన్ఓకి, WHO లాంటి ఇతర అంతర్జాతీయ సంస్థలకి పంపుతుంది. మన ఇండియా మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఆయా దేశాల యొక్క జనాభా లెక్కలు, వాటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా యుఎన్ఓ, WHO లాంటి ఇతర సంస్థలకి పంపడం జరుగుతుంది. అంతర్జాతీయ సంస్థలకి పంపుతారు. అలా పంపినప్పుడు ఆ డేటా వారికి సెకండరీ డేటా అవుతుంది. అదేవిధంగా మీకు ఇంతకుముందు చెప్పాను, సోషో ఎకనామిక్ అవుట్లుక్ అనే డేటా, అవుట్లుక్ ఆఫ్ తెలంగాణ చెప్పాను. అది మన తెలంగాణకి ప్రైమరీ డేటా. సేమ్ అదే డేటాని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తుంది.
కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర కొన్ని సంస్థలు కూడా పంపడం జరుగుతుంది. వారికి అది సెకండరీ డేటా అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పు. ఈరోజు మనము ప్రతిరోజు కూడా ఎన్నో న్యూస్ పేపర్స్, దినపత్రికలు మనం చదువుతున్నాం. ఈ దినపత్రికలు అనేవి ప్రైమరీ డేటా అవుతాయా, సెకండరీ డేటా అవుతాయా చెప్పండి. దినపత్రికలు ఈరోజు ప్రతి లాంగ్వేజ్లో కూడా తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు అన్ని భాషల్లో కూడా మనకు ఎన్నో దినపత్రికలు వస్తున్నాయి. వాటిని మనం చదువుతున్నాం, రెడీగా చదువుతున్నాం. అది ప్రైమరీ డేటా అవుతుందా, సెకండరీ డేటా అవుతుందా చెప్పండి. అంటే మీరు ఆన్సర్ ఏది చెప్పినా కరెక్ట్ అవుతుంది. మీరు ప్రైమరీ డేటా చెప్పినా కరెక్ట్ అవుతుంది, మీరు సెకండరీ డేటా చెప్పినా కూడా కరెక్టే అవుతుంది. ఎందుకు అంటే న్యూస్ పేపర్ మార్నింగ్ మనం లేచేసరికి మన ఇంటి ముందు న్యూస్ పేపర్ ఉంటుంది. 10-15 పేజీల నుండి 20-25 పేజీల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంత ఇన్ఫర్మేషన్ ఒకే రోజు రాత్రికి రాత్రి టైప్ అయ్యి మన ముందుకు ఎలా వస్తుంది అంటే అది ఒక్క వ్యక్తి యొక్క శ్రమ కాదు, ఎంతోమంది వ్యక్తుల శ్రమ ఫలితమే ఆ దినపత్రిక. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంతోమంది జర్నలిస్టులు, కొన్ని వందల మంది, వేలాది మంది జర్నలిస్టులు ఫీల్డ్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వారు వెళ్ళి ఇన్ఫర్మేషన్ సేకరించి దాన్ని తీసుకొచ్చి ఆఫీస్లో సబ్మిట్ చేస్తే, ఆ ప్రెస్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే ఎడిటర్స్ అన్నిటినీ క్రోడీకరించి ఒక చక్కని వార్త రూపంలో ప్రింట్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ దినపత్రిక ప్రైమరీ డేటా అవుతుందా, సెకండరీ డేటా అవుతుందా అంటే ఇది ప్రైమరీ డేటా అవుతుంది. ఎవరికి ప్రైమరీ డేటా అవుతుంది అంటే రిపోర్టర్లు, ఎడిటర్లు, ఆ పత్రికలు పనిచేసే బృందానికి మొత్తానికి కూడా అది ప్రైమరీ డేటా అవుతుంది. మనము రిపోర్టర్లను కాదు, మనం ఎడిటర్లను కాదు. మార్నింగ్ మనం లేచేసరికి మన ముందు రెడీగా న్యూస్ పేపర్ ఉంటుంది. మనం డైరెక్ట్ పేపర్ తీసుకొని చదువుతున్నాము. సేమ్ ఈ డేటా మీకు, నాకు, మన అందరికీ సెకండరీ డేటా అవుతుంది. ఆ డేటా మనకు సెకండరీ డేటా అవుతుంది. సో ఈ న్యూస్ పేపర్ అనేది న్యూస్ మీడియా అంటే మీడియా మిత్రులందరికీ ప్రైమరీ డేటా, మీడియాతో సంబంధం లేని ఇతర మిత్రులందరికీ సెకండరీ డేటా అవుతుంది. దెన్ మరొక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. ఈరోజు మీరందరూ కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. మీకోసం మార్కెట్లో ఎన్నో కాంపిటేటివ్ మ్యాగజైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కాంపిటేటివ్ మ్యాగజైన్ అనేది ప్రైమరీ డేటా అవుతుందా, సెకండరీ డేటా అవుతుందా? ఇప్పుడే న్యూస్ పేపరు ప్రైమరీ అవుతుంది, సెకండరీ అవుతుందని చెప్పాను. ప్రైమరీ అంటే రిపోర్టర్స్, ఎడిటర్స్కి ప్రైమరీ అని, వారికి మినహా మిగిలిన మన అందరికీ కూడా సెకండరీ అవుతుందని చెప్పాను. మరి న్యూస్ మ్యాగజైన్, మన యొక్క కాంపిటేటివ్ మ్యాగజైన్స్ అవి ప్రైమరీ అవుతుందా, సెకండరీ అవుతుందా అంటే మీలో కొంతమంది ఏమనుకుంటున్నారు, సేమ్ న్యూస్ పేపర్ మాదిరిగానే ఈ కాంపిటేటివ్ మ్యాగజైన్ కూడా ఆ కాంపిటేటివ్ మ్యాగజైన్ రిపోర్టర్స్ వారికి ప్రైమరీ అవుతుంది, మిగిలిన అందరికీ సెకండరీ అవుతుంది అని మీరు అనుకుంటే అది పొరపాటు. కాంపిటేటివ్ మ్యాగజైన్, ఎనీ కాంపిటేటివ్ మ్యాగజైన్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, ఆ కాంపిటేటివ్ మ్యాగజైన్ అనేది అందరికీ సెకండరీ డేటానే. ఎవరైతే ప్రింట్ చేస్తున్నారో, ఎవరైతే పబ్లిషింగ్ చేస్తున్నారో వారికి కూడా అది సెకండరీ డేటా అవుతుంది. అందులో పనిచేసే రిపోర్టర్లు కానీ వారందరికీ సెకండరీ డేటా అవుతుంది. కారణం ఏంటి అంటే వాట్ ఈస్ ద కాంపిటేటివ్ మ్యాగజైన్? కాంపిటేటివ్ మ్యాగజైన్ అంటే ఏంటి, అర్థం ఏంటి అంటే అందులో మనకు కరెంట్ అఫైర్స్ డేటా ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ వారు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి వాళ్ళు సేకరించరు. దినపత్రిక సంబంధించిన రిపోర్టర్స్ మాత్రమే గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి సేకరిస్తారు. ఈ కాంపిటేటివ్ మ్యాగజైన్ వాళ్ళు చేసే పని ఏంటి అంటే ప్రతిరోజు మార్కెట్లో ఉన్న అన్ని దినపత్రికల్ని సేకరించి ఆ న్యూస్ పేపర్స్ చదివి అందులో కాంపిటేటివ్ స్టూడెంట్కి ఉపయోగపడే డేటాని తీసుకొని దాన్ని వారి పేపర్లో ప్రింట్ చేస్తున్నారు. అంతేకాదు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, మాలాంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ రాసిన ఆర్టికల్స్ని అందులో ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఇది పూర్తిగా సెకండరీ డేటా. సో వారు గ్యాదర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది వారు కలెక్ట్ చేసేది కాదు, వారు న్యూస్ పేపర్ నుండి తీసుకుంటున్నారు. అంటే ఎవరో రిపోర్టర్ తయారు చేసిన ఇన్ఫర్మేషన్ని వీరు రెడీగా ఒక న్యూస్ పేపర్ నుండి తీసుకుంటున్నారు. కాబట్టి అది వారు కూడా సేకరించలేదు, కాబట్టి వారికి అది సెకండరీ డేటా. ఒక ఫ్యాకల్టీ నుండి ఆర్టికల్ తీసుకుంటున్నారు కాబట్టి అది వారు తయారు చేయలేదు, కాబట్టి వారికి అది సెకండరీ డేటా అవుతుంది. అదేవిధంగా ఆ కాంపిటేటివ్ మ్యాగజైన్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా అది సెకండరీ డేటా అవుతుంది. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది, ప్రైమరీ డేటా అంటే ఏమిటి, సెకండరీ డేటా అంటే ఏంటి. ముందు డేటా అంటే ఏంటో మీకు తెలిసిపోయింది. ప్రైమరీ అండ్ సెకండరీ డేటా ఈ రెండింటి గురించి కూడా మీకు క్లారిటీ తెలిసిపోయింది.
ఈరోజు మీరు ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నా కూడా హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ టాపిక్ ప్రిపేర్ అవుతున్నా కూడా మెయిన్ టార్గెట్ ఏంటి అంటే రేపు మీరు రాయబోయే ఎగ్జామ్లో మీకు మంచి మార్కులు రావాలి. అది మీ యొక్క మెయిన్ టార్గెట్. కానీ ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది కేవలము ఎగ్జామినేషన్ కోసం మాత్రమే కాదు. రేపు మీరు ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యి ఒక గ్రూప్ 1 అధికారిగా లేదా గ్రూప్ 2 అధికారిగా లేదా ఏ ప్రభుత్వ అధికారిగా సెలెక్ట్ అయినప్పటికీ కూడా ఎగ్జామ్ కోసం ఇది ఉపయోగపడుతుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత మీ ఉద్యోగ బాధ్యతల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత మీ యొక్క లైఫ్లో కూడా మీ ఉద్యోగ జీవితంలో కూడా ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఉపయోగపడుతుంది. జాబ్లో ఎలా ఉపయోగపడుతుంది అనే డౌట్ మీకు రావచ్చు. ఒక ప్రభుత్వ అధికారిగా మీరు గ్రూప్ 1 అధికారి కావచ్చు, గ్రూప్ 2 అధికారి కావచ్చు, సివిల్ సర్వెంట్ కావచ్చు, ఏ జాబ్లో ఉన్నా, ఏ ప్రభుత్వ అధికారులు, ఏ ప్రభుత్వ పోస్టులో ఉన్నా కూడా మీ పైన మీకన్నా హైయర్ అఫీషియల్స్ కొంతమంది ఉంటారు. సో మీరు చేస్తున్న ఉద్యోగ బాధ్యతలో భాగంగా రిపోర్ట్స్ని మీ పై అధికారులకి పంపాల్సి ఉంటుంది. ఎలా పంపాలి? ఒక వ్యాస రూపంలో పంపించారనుకోండి, మీరు ఇన్ఫర్మేషన్ ఒక వ్యాస రూపంలో పంపిస్తే ఆ ఇన్ఫర్మేషన్ కనీసం మీకు 2 పేజీలు, 3 పేజీలు లేదా 4 పేజీలు కావచ్చు. ఒక్క అధికారి నుండి పంపించిన ఇన్ఫర్మేషన్ 3-4 పేజీలు అయినప్పుడు వందలాది మంది అధికారుల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషను వేలాది పేజెస్ అవుతాయి. అంటే మీ పై అధికారులు వారికి ఉన్న తక్కువ సమయంలో ఈ వేలాది పేజెస్ చదివి దాని మీద తక్కువ సమయంలో నిర్ణయం తీసుకోవడం సాధ్యమవుతుందా? తక్కువ సమయంలో నిర్ణయం తీసుకోవడం సాధ్యమవుతుందా అంటే అది సాధ్యమయ్యే పని కాదు. దాన్ని ఏ విధంగా చేయాలి అంటే ఎప్పుడైనా ఒక ప్రభుత్వ అధికారి తమ యొక్క రిపోర్ట్ని పై అధికారులకు పంపినప్పుడు అది అతి తక్కువ సమయంలో వారు అర్థం చేసుకునే విధంగా ఉండాలి. చూడగానే కొన్ని సెకండ్లలోనే దానికి ఇన్ఫర్మేషన్ పూర్తిగా క్లారిటీ వచ్చే విధంగా ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా కూడా ఒక ప్రభుత్వ అధికారి రిపోర్ట్ పంపేటప్పుడు ఎస్ఏ టైప్లో పంపకూడదు. అది ఎలా పంపాలని తెలియజేసేదే ఈ డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ మీకు మంచి అవగాహన ఉన్నట్లయితే రేపు ఇన్ఫర్మేషన్ కూడా మీరు మంచి తక్కువ టైంలో పంపే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చదివే అధికారులు కూడా కొన్ని సెకండ్లలో అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ డేటాని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి? డేటాని మనము ముఖ్యంగా 4 రకాలుగా ప్రజెంట్ చేయవచ్చు. ఏంటి ఆ 4 రకాలు అంటే మీకు ఇంతకుముందే చెప్పాను. ట్యాబులేషన్ అని చెప్పాను. అంటే పట్టికీకరణ అని మీకు గత వీడియోలో మీకు చెప్పడం జరిగింది. వీటి గురించి కూడా మనం బ్రీఫ్ ఇంట్రడక్షన్ చూద్దాం. ట్యాబులేషన్ అని చెప్పుకున్నాం. బార్ డయాగ్రామ్స్ అని చెప్పాను మీకు. బార్ చిత్రాలు అని అంటాము. థర్డ్ వన్ ఏంటి అంటే XY చార్ట్స్ అని చెప్పాను. అని చెప్పుకున్నాం. ఫోర్త్ వన్ పై చార్ట్స్. ఇవే కాకుండా మరికొన్ని ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఇందులో ఉపయోగపడేవి, మన ఎగ్జామినేషన్కి ఉపయోగపడేవి ఈ 4 రకాలని మనం చెప్పుకోవచ్చు. ట్యాబులేషన్, బార్ డయాగ్రామ్స్, XY చార్ట్స్ అండ్ పై చార్ట్స్. ఈ 4 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ట్యాబులేషన్ అంటే ఏంటి? పట్టికీకరణ అంటే ఏంటి? అందులో ఉండే ముఖ్యమైన అంశాలు ఏంటి? వాటిని ఏ విధంగా చేయాలి అంటే టేబుల్ని ఎప్పుడైనా కూడా మీరు విలువలను ఏ విధంగా రాయాలి అనేది మనకి ఇంపార్టెంటు. సో ట్యాబులేషన్ ఒక ఇన్ఫర్మేషన్ మీరు పట్టిక రూపంలో చేయాలి. ఇన్ఫర్మేషన్ని ఒక పట్టిక రూపంలో రాయాలి. పట్టిక రూపంలో రాసేటప్పుడు ఒక టేబుల్ ఫామ్లో మీరు రాసేటప్పుడు విలువలు చూడగానే అర్థమవుతుంది. ఇన్ఫర్మేషన్ చూడగానే ఎవరైనా కూడా కొన్ని సెకండ్లలో అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా ఉదాహరణకి 2012 నుండి 2020 వరకు XYZ కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్యని ఇచ్చారనుకోండి. 2012 నుండి 2020 వరకు XYZలో కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఇచ్చారు. ఉదాహరణకి దాన్ని ఒక వ్యక్తి ఏ విధంగా రిపోర్ట్ తయారు చేశాడు? 2012లో మా కాలేజీలో 6000 మంది విద్యార్థులు ఉన్నారు. 6000 మంది విద్యార్థులలో 4200 మంది హాస్టల్లో ఉన్నారు. మిగిలిన వారు బయట డే స్కాలర్ నుంచి రావడం జరుగుతుంది. అందులో అబ్బాయిలు అమ్మాయిలు నిష్పత్తి
1:1 రేషియోలో ఉంది. 2012 నుండి 2013కి 10% విద్యార్థులు పెరిగారు. 13 నుండి 14కి 15% పెరిగారు. అలా మీరు వ్యాస రూపంలో ఒక పేజీ రాశారనుకోండి, అది చదివి అర్థం చేసుకొని 2013లో విద్యార్థుల సంఖ్య ఎంత ఉందో తెలియదు, అది కనుక్కోవడం కోసం పక్కన క్యాలిక్యులేషన్ చేసి ఆ వాల్యూస్ అని గుర్తుంచుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మీ పై అధికారులు కానీ ఎవరైనా కూడా ఎంత టైం పడుతుంది అంటే కనీసం 10 నుండి 15 నిమిషాలు పడుతుంది. అలా కాకుండా టేబుల్ రూపంలో మీరు వేశారనుకోండి, టేబుల్ రూపంలో మీరు వేసినట్లయితే చూడగానే కొన్ని సెకండ్ల వ్యవధిలో మీరు అర్థం చేసుకోవచ్చు. కొన్ని సెకండ్ల వ్యవధిలో ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఉదాహరణకి టేబుల్ ఒకటి కాదు, బార్ డయాగ్రామ్లో కూడా చూడవచ్చు. ఉదాహరణకు ఒక చిన్న మీకు బార్ డయాగ్రామ్ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది బార్ డయాగ్రామ్ అనుకోండి. జనరల్గా బార్ డయాగ్రామ్లో ఎక్స్ యాక్సిస్ మీద టైంను సూచిస్తారని చెప్పాను. ఉదాహరణకి 2015 నుండి 16, 17, 18, 19 వరకు విద్యార్థుల సంఖ్య ఎలా ఉంది? 2, 4, 6, 8, 10. ఈ విలువలు వందలలో అని ఇచ్చారు. అంటే ఇక 2 అంటే 2 కాదు, 200 అని అర్థం. సో ఇక్కడ నేను డయాగ్రామ్ ఇస్తున్నాను. 2015లో 3 అని రాశాను. 2016లో 4, 2017లో 6, 2018లో 7, 2019లో ఈ విధంగా బార్ డయాగ్రామ్ తీసుకొని నెంబర్లు రాశారు అనుకోని. ఈ విధంగా బార్ డయాగ్రామ్ తీసుకొని నెంబర్లు రాశారు. ఇప్పుడు చూడగానే ఈ బార్ డయాగ్రామ్ చూడగానే మీకు క్లారిటీ వస్తుంది. 2015లో పైన 3 ఉంది, ఈ విలువలు అన్నీ కూడా వందలలో ఉన్నాయి. అంటే ఎప్పుడైతే ఈ బార్ డయాగ్రామ్ చూస్తున్నామో కేవలం 5 సెకండ్లలో పూర్తి ఇన్ఫర్మేషన్ చూసేవారికి అర్థమవుతుంది. 2015లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? పైన 3 ఉంది, ఈ విలువలన్నీ కూడా వందలలో అన్నారు. అంటే 2015లో ఆ కాలేజీలో విద్యార్థుల సంఖ్య 300 ఉన్నారు. 2017లో ఎంతమంది ఉన్నారు? పైన 6 ఉంది, అంటే 6 అని కాదు, 600 మంది ఉన్నారు. 2018లో ఎంతమంది ఉన్నారు? 7 ఉంది, 700. 19లో పైన 10 తీసుకున్నామంటే 1000 మెంబర్స్ ఉన్నారు. ఈ టేబుల్ చూడగానే దేని మీద మనకు అవగాహన వస్తుంది అంటే, నెంబర్ 1, 15 సెకండ్లలో మనం చెప్పవచ్చు ఏ సంవత్సరంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని మనం చెప్పవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? ఈ బార్ డయాగ్రామ్ మనం చూడగానే ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరానికి విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది, ఎందుకు పెరిగింది, ఏ సంవత్సరంలో ఎక్కువగా ఎందుకు పెరగలేదు, ఆ క్లారిటీ అనేది మనకు కొన్ని సెకండ్లో వస్తుంది. ఉదాహరణకి ఈ టేబుల్ మనం ఈ యొక్క బార్ డయాగ్రామ్ మనం చూసినట్లయితే 2015 నుండి 2016కి 3 to 4 100 పెరిగింది, 4 to 6 200 పెరిగింది. అంటే 6 to 7 ఓన్లీ 100. అండ్ అంటే 2018 నుండి 2019 అంటే 700 నుంచి 1000 అంటే 300 పెరిగింది. ఓకే, 18 నుండి 19 వరకు విద్యార్థుల పెరుగుదల బాగా ఉంది, మరి మిగిలిన సంవత్సరంలో ఎందుకు లేదు అని డౌట్ రావచ్చు. అయితే ఇప్పుడు చాలామంది ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. ఈ బార్ డయాగ్రామ్ చూస్తూ ఏ సంవత్సరంలో విద్యార్థుల పెరుగుదల రేటు ఎక్కువగా ఉంది అని అడిగామనుకోండి, ఏ సంవత్సరంలో ఎక్కువగా ఉంది? మరొకసారి ఈ బార్ డయాగ్రామ్ మీరు చూసి చెప్పండి. ఈ బార్ డయాగ్రామ్ చూసి ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెరుగుదల రేటు ఎక్కువ శాతం ఉంది, ఏ సంవత్సరంలో ఎక్కువ శాతం విద్యార్థులు పెరిగారు అని అడిగితే చాలామంది విద్యార్థులు చెప్పే సమాధానం ఏంటి అంటే 2018 నుండి 2019 ఎక్కువ శాతం విద్యార్థులు పెరిగారు అని చెప్తారు. ఎందుకు? 2018లో 7 ఉంది, 2019లో 10 ఉంది. అంటే 18 నుండి 19 వరకు ఎంతమంది పెరిగారు? 300 మంది విద్యార్థులు పెరిగారు. ఇక్కడ ఓన్లీ 100 పెరిగారు, ఇక్కడ 200 పెరిగారు, ఇక్కడ 100 పెరిగారు. సో ఓవరాల్గా ఎక్కువ మంది ఎప్పుడు పెరిగారు అంటే 2018 నుండి 2019 కాబట్టి 19లో ఎక్కువ శాతం విద్యార్థులు పెరిగారు అని చెప్తారు. కాబట్టి దట్ ఈజ్ నాట్ రైట్. 2017 అనేది కరెక్టు. ఎందుకు అంటే
4 నుండి 6 అంటే 400 నుండి 600కి 200 అనేది 400 సగము కాబట్టి 50% పెరిగారు. 50%. 7 నుండి 10 అంటే ఇక 300 పెరిగింది. 300 అనేది 700లో సగానికన్నా తక్కువ. సో లెస్ దెన్ 50% అవుతుంది. లెస్ దెన్ 50%. కాబట్టి ఎక్కువ శాతం ఎప్పుడు పెరిగారు? 2017 అని చెప్పాలి. ఇలాంటి క్వశ్చన్లు అనేవి మనం కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మనం చేద్దాం. ముందు వీడియోలో ఎగ్జాంపుల్ తీసుకొని ఏ సంవత్సరంలో ఎక్కువ శాతం పెరిగారు, ఏ సంవత్సరంలో ఎక్కువ శాతం తగ్గారు వాటి గురించి మనం పరిశీలిద్దాం. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, గతంలో వచ్చిన ప్రశ్నలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.